అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా యూనిటీ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఎస్కేబిఆర్ కళాశాల వద్ద అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఈ మార్చ్ కు ప్రారంభం పలికారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఈ యూనిటీ మార్చ్ నిర్వహించామని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. దేశవ్యాప్తంగా సంఘీ బలాన్ని పటిష్టం చేయడానికి ఆయన అందించిన ఐక్యత పరంపరను నిలబెట్టడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందని చెప్పారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఏకతా దివస్ గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యూనిటీ మార్చ్ 150వ జయంతి సందర్భంగా మన కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అలాగే మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సుఖ్ మాండవియా గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి పార్లమెంట్ లోని కూడా ఈ రోజు యూనిటీ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజున బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ లోని ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ రోజు దీంట్లో ఉన్న ఒకే ఒక ఆలోచన, రేపన్నాడు మనందరం కూడా ఐక్యతతో ముందుకు అడుగులు వేయాలి. మనం ఈ రోజు మనందరం కలిసి ఉంటే ఏనాడో మన దేశాన్ని మనము డెవలప్ చేసుకునే వాళ్ళం. ఈ రోజు అందరి విధంగా ప్రత్యేకంగా ఇక్కడ యువతని పార్టిసిపేషన్ పిలిపిస్తే అందరూ కూడా అత్యంత భారీగా అందరూ కూడా ముందుకొచ్చి యువత కూడా ఇందులోని పార్టిసిపేషన్ చూపించడం జరిగింది. ఇక్కడ మాది ఒకే ఒక ఆలోచన, ఈ యూనిటీ మార్చ్ అనేది ఇక్కడితో ముగింపు కాదు, ఇక్కడితో ప్రారంభం. ఇక్కడి నుంచి కూడా మనందరం కూడా కలిసికట్టుగా మనం దేనికన్నా మనం అందరం కలిసి నిలబడితే ఖచ్చితంగా మనం సాధించేది ఏదైనా మనం సాధించగలుగుతామని కూడా ఈ సభాముఖంగా